ఈ కార్ రేసు కేసు అంశానికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్తో సంతృప్తి చెందినట్లుగా తెలుస్తోంది. ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ఏసీబీ కార్యాలయం నుంచి. ప్రవీణ్, ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆ స్టేట్మెంట్తో కొంత సంతృప్తి చెందినట్లుగా తెలుస్తోంది. మరొకసారి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఏంటి వివరాలు? మరికొద్దిసేపట్లోనే ఏసీబీ అధికారులు కేటీఆర్కు రెండోసారి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధం చేశారు. మరికొద్దిసేపట్లోనే నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఈ నెల 3వ తారీఖున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. కానీ ఈరోజు హైడ్రామా నడిచింది. కేటీఆర్ అంటే ఏసీబీ కార్యాలయం పరిసర ప్రాంతాలకు వచ్చినటువంటి కేటీఆర్ లోపలికి రాకుండా న్యాయవాది అనుమతిస్తేనే తాను విచారణకు హాజరవుతానంటూ కూడా తను తెగేసి చెప్పడం, తర్వాత పోలీసులు న్యాయవాదికి అనుమతి లేదని చెప్పడంతో తను తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు కేటీఆర్కి ఇచ్చినటువంటి నోటీస్కు రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ రిప్లైలో లిఖితపూర్వకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్నే తాను ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి లేఖనే స్టేట్మెంట్గా మీరు పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఏసీబీ డిఎస్పీగా ఉన్నటువంటి ఖాన్కు కూడా అలా కేటీఆర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ కేటీఆర్ ఇచ్చినటువంటి లేఖ పైన స్టేట్మెంట్ పైన ఏసీబీ అధికారులు సంతృప్తి చెందలేదు. కాబట్టి మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ నోటీసులో కూడా ఎలాంటి న్యాయవాదికి కానీ లాయర్కి కానీ ఎటువంటి అనుమతి లేదనేటువంటి అంశాన్ని మరోసారి నోటీసులో కూడా స్పష్టంగా పేర్కొనేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈసారి ఇచ్చేటువంటి నోటీసులో ఒకవేళ కేటీఆర్ అదేవిధంగా న్యాయవాదిని అనుమతించకపోతే తాను విచారణకు రానని చెప్తే కింద ఖచ్చితంగా దానిపైన న్యాయస్థానంలో ఒక మెమో దాఖలు చేసి తను అంటే కేటీఆర్ విచారణకు సహకరించడం లేదనేటువంటి అంశాన్ని మెమో ద్వారా కోర్టుకు తెలపాలని ఏసీబీ కూడా భావిస్తుంది. ప్రస్తుతం కేటీఆర్ ఇచ్చినటువంటి లేఖ పైన అయితే మాత్రం సంతృప్తి చెందలేదు. కాబట్టే సాయంత్రంలోగా నోటీసులు జారీ చేస్తామని ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. మరి సాయంత్రం నోటీసుకైనా కూడా కేటీఆర్ స్పందిస్తాడా? ఇప్పుడు ఈ రోజు వ్యవహరించిన విధంగానే ఇచ్చినటువంటి నోటీసు పైన న్యాయవాది ఉంటేనే లోపలికి వస్తాను తప్ప న్యాయవాదిని అనుమతి ఇవ్వకపోతే తాను విచారణకు హాజరు కానని చెప్తాడనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ కేసులో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి అని ఒకవేళ భావించినట్లయితే న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ లీగల్ టీం ఒక పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఈ రోజు రేపు ఉదయం కానీ పిటిషన్ దాఖలు చేసి న్యాయస్థానం డైరెక్షన్తోనే తాను విచారణకు హాజరవుతాననేటువంటి అంశాన్ని కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి తెలంగాణ హైకోర్టు కూడా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అనేది మనం ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. మరోవైపు ఇప్పటికే కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పు కూడా రావాల్సి ఉంటుంది. తీర్పు ఎప్పుడు వెల్లడిస్తుంది అనేది కోర్టు విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ కోర్టు ఎప్పుడు వెల్లడించినప్పటికీ కూడా ఒకవేళ కేటీఆర్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఒకవేళ కేటీఆర్ కు అనుకూలంగా తీర్పు వచ్చినట్లయితే ఖచ్చితంగా అతన్ని వ్యక్తిగతంగా విచారణకు పిలిచి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఇందులో ఈ రోజు వెలుగులోకి వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్ ఏవైతే ఉన్నాయో వాటినిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ప్రస్తుతం ఏసీబీ భావిస్తుంది. మరి కొద్దిసేపట్లోనే ఏసీబీ అధికారులు కేటీఆర్ కు మరోమారు నోటీసులు జారీ చేసేందుకైతే మాత్రం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. నవీన్.